హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయ బెనాయ ఛానల్. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్. మేము గోవాకి అయితే వెళ్ళాము. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ వీడియో చూడండి, నా ఛానల్లో ఉంటుంది. ఇంకా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా హోటల్కి అయితే వచ్చేసాం. ఇంకా ఈవినింగ్ 6 అయింది. వచ్చేసరికి ఒక 15 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ అయితే కిందికి వెళ్తా ఉన్నాము. ఎందుకు అనంటే స్నాక్స్ కోసం. ఇంకా డిన్నర్కి ఒక ప్లేస్కి తీసుకెళ్తామని చెప్పారు. రెడీ అయ్యాం. స్నాక్స్ తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాం. డిన్నర్కి ఒక ప్లేస్కి తీసుకెళ్తా ఉన్నారు. అంతేకాదు ఇంకా అంతకన్నా ముందు ఒక మీటింగ్ ఉంది. ఇక్కడ డీలర్స్ అందరూ ఒక చోట మీట్ అయిపోయి ఇలా మీటింగ్ జరుగుతూ ఉంది. కొంచెం సేపు గేమ్స్, ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఇక్కడ. ఓకే, మీ టీమ్ మెంబర్స్ అందరూ మీ టీమ్స్ కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది ఎక్కడ అంటే గోవా బీచ్ ఉంటుంది కదా, గోవా బీచ్ అక్కడ ఇది. ఇంకా ఇలా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. లైట్స్ కానీ కూల్గా ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇది మాత్రం చాలా బాగుంది. మీరే చూస్తూ ఉన్నారు కదా, చుట్టూ బోర్డ్స్ ఉన్నాయి. ఆ బోర్డ్స్లో ఇంకా కొన్ని మీటింగ్స్ అలా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మా కోసం అరేంజ్ చేసింది మాత్రం ఈ బోటు. ఇంక ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కూడా తీసుకెళ్తారు డిన్నర్ కోసం అని. మీరు మీ స్టైల్ అండి, మీకు ఏ స్టైల్లో ఉంటే ఆ స్టైల్లో చెప్పచ్చు. మీరు చెప్పండి ఫస్ట్. కొంచెం మైక్ దగ్గర పెట్టండి. ఈ బోట్లో కింద మీటింగ్ జరుగుతూ ఉంది. మేము పైకి వచ్చేసాం. కింద చాలామంది ఉన్నారు, ఒక 300 మెంబర్స్ అలా. మేమైతే పైకి వచ్చేసాం. ఇంకా తీసేయండి. డెల్టా కసినోకి వచ్చేసాం. డిన్నర్ తినేసాం. ఇంకా నెక్స్ట్ డే వస్తుంది చూడండి. ఇప్పుడు అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. లేక్ సైడ్ ఇది నెక్స్ట్ డే. మేము ఎక్కడికి వెళ్తా ఉన్నామంటే గోవాలో ఓల్డ్ హౌసెస్ ఉంటాయి కదా, అక్కడికి చూపించడానికని ఇంకా బస్లో తీసుకొచ్చారు. ఇంకా అక్కడ నుంచి కొంచెం వాక్బుల్ ఉంది, వాక్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు హౌసెస్ వస్తాయి చూడండి, చాలా బాగుంది. సో ఇవి 16th సెంచరీ హౌసెస్ అన్నమాట. ఇక్కడ చాలా బాగుంది. ఈ ఏరియాలో నడుస్తూ ఉంటే ఒక ఫీల్ వచ్చింది. అంటే ఫారిన్ కంట్రీస్లో హౌసెస్ ఉంటాయి కదా, అలా అనిపించింది. చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం నేను ఇలాంటి హౌసెస్ చూడడము. ఇంకా అక్కడ ఒక 10 మినిట్స్ అలా ఆపి మొత్తం వాటి హౌసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. మాకున్నటువంటి గైడ్ తను. కొన్ని పిక్చర్స్ కూడా ఇక్కడ తీసుకున్నాము. చాలా బాగుంది. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. ఇంకా అదంతా నడిచి మనం కొద్దిసేపు చూడొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మమ్మల్ని ఇంకొక ప్లేస్కి కూడా తీసుకెళ్తా ఉన్నారు. అది కూడా చాలా బాగుంది. వీళ్ళందరూ మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ మాతో పాటు వచ్చిన వాళ్ళే, ఏషియన్ పెయింట్స్ వాళ్ళు. అట్లే ఉండండి, పిక్ తీస్తా. చూడండి ఫ్రెండ్స్, మా వాడు నాకు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడండి. కేసు పెడతారు ఇంటి మీద. చూడండి మేడం ఎలా ఉంది. వెజిటేబుల్స్ బాక్స్, వెజిటేబుల్స్ బాగాలేదు. మా ఐజాక్ అన్నది వినిపించిందా మీకు? అక్కడ డాగ్ ఉందంట, అది మురికిగా ఉందంట, క్లీన్ చేస్తే చాలా బాగుంటుందంట చెప్తా ఉన్నాడు. పిల్లలకి ఎక్కడున్నా యానిమల్స్ పిచ్చి కదా. ఇంక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే చర్చి ఉందన్నమాట. ఆ చర్చికి తీసుకెళ్తామన్నారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాం చర్చి దగ్గరికి. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room, and
heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే గోవాలో ఉండే హౌసెస్ ఇంకా చర్చ్ ఇలా 3 వేస్ ఉన్నాయన్నమాట. 3-4 వేస్ ఉన్నాయి. చాలా బాగుంది. చర్చ్ దగ్గర ఇలా కూర్చొని ఇదంతా చూస్తూ ఉంటే చాలా బాగుంది కదా. ఇక్కడ మా ఐజాక్ అలిగాడు, ఎందుకంటే డాడీ ఫోన్ కాల్స్తో బిజీగా ఉన్నాడంట, తనతో స్పెండ్ చేయలేదంట. కొద్దిసేపు ఇక్కడ అలిగాడు. సో బిజినెస్ అంటేనే బిజీ కదా లైఫ్. ఇంకా సరే అని కొంచెం బుజ్జగించుకుంటూ తీసుకొచ్చేసాము. ఇంకా ఇక్కడికి మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. బస్సు వస్తుంది పికప్ కోసం అని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడికి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఇంకా బీచ్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు. ఒక బీచ్ ఉంది, ఇంకా అక్కడ మా కోసం లంచ్ కూడా ప్రిపేర్ చేయించారనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి 11:30-12 అయింది. పోతానే స్నాక్స్ ఇచ్చారు, స్నాక్స్ తిన్నాము మంచిగా. ఇంకా బీచ్లో 2 రైడ్స్ ఇచ్చారు, ఈచ్ 1 మెంబర్కి. ఒక్కొక్కరికి 2 రైడ్స్ ఉంటాయన్నమాట. పిల్లల్ని తీసుకెళ్ళి మంచిగా రైడ్స్ చేయించుకొని వచ్చేసాను. నేను కూడా రైడ్స్కి వెళ్ళాను, బట్ అయితే అక్కడ వీడియో తీయలేదు. ఇంకా ఫోన్స్ తడిచిపోతాయి కదా అని తీసుకెళ్ళలేదు నేను ఫోన్స్. వెల్కమ్ టు బీచ్. నడవలేకున్నాము. అదంట ఇంకో బీచ్ అంట, నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు బీచ్ అని నేను చూపించాను కదా, వైట్ శాండ్ బీచ్. అక్కడ తీసుకెళ్లారు ఫస్ట్. ఇంకా అది కాదు అని నెక్స్ట్ ఇంకొక బీచ్కి తీసుకెళ్తా ఉన్నారు. దాని పక్కనే ఉంటుంది ఇది కూడా. జీబాబ్ వచ్చేసినాం. ఎక్కడున్నాయి? ఓ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అమ్మా ఎక్కలాగా ఎక్కుతా ఉన్నాం. తీసుకోండి. ఉన్న వాళ్ళు అవసరం లేదా? ఇది ఏషియన్ పెయింట్స్ వెళ్తావా నీటి? తీసుకో, అక్క తీసుకుంటుంది. మిగతా వాళ్ళందరూ ఈ లోపు స్నాక్స్ ఎంజాయ్ చేసుకుంటండి. వాళ్ళు అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు వచ్చి స్నాక్స్. గోబీ మంచూరియా కొంచెం బెటర్. వద్దు, ఏంటిది? వెజ్ తోడ दो एक है चिकन टिक्का. ये क्या भैया? चूरा मीन्स वेज है. वेज हाँ या और 2 पीसेस ना फोक तीसको मर्चिपोయినా.
ఫిష్ ఫింగర్స్. ఇంకా బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. అక్కడ బీచ్లో బాగా తడిచాము. ఇంకా సరే అని వన్ పేర్ ఎక్స్ట్రా తీసుకొచ్చుకున్నాము కాబట్టి ఇంకా చేంజ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాము. వీళ్ళు షాపింగ్ తీసుకెళ్తామన్నారు. ఎక్కడికి తీసుకెళ్లారో చూడండి, ఒక వెజిటేబుల్ మార్కెట్కి తీసుకెళ్లారు. ఇంకా పైన కొన్ని షాప్స్ ఉన్నాయి. మాకేమో అనిపించిందంటే వెజిటేబుల్ మార్కెట్కి వచ్చామని అనిపించింది. ఇంకా మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, ఏం తీసుకున్నాము, ఈ షాపింగ్లో ఏం కొన్నాము అనేది చూడాలంటే నెక్స్ట్ వీడియో కొరకు వెయిట్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Bye bye.